తీసుకోకపోతే గినా మన అమ్మ అడిగితే అన్నం పెడతారని పెడతాదా? అడగకపోతే ఎలా తెలుస్తుంది ప్రభుత్వానికి? ఓట్లు మనవి, సీట్లు వాళ్ళవి, అవునా కదా? 60% పైచీలకు ప్రజలు ఉంటే మనం ఇదే విధంగా అమ్మ గారు నవ్వుతున్నారు, ఇదే విధంగా మనం నిద్రపోతా ఉంటే, సుప్తావస్థలో ఉంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మన దేశ బడ్జెట్ ఎంత? మన దేశ బడ్జెట్ 45 లక్షల కోట్లు. ఎంత? 45 లక్షల కోట్లు. మన భారతదేశ జనాభా ఎంత? 150 కోట్లు. దాదాపుగా 150 కోట్లు ఉంది. 150 కోట్లు, 60% పైగా బీసీలు అన్నప్పుడు 80 కోట్ల మంది ఎంతమంది? 80 కోట్ల మంది బీసీలే దేశంలో. ఎంతమంది? 150 కోట్ల మందిలో 80 కోట్ల మంది బీసీలే. ఈ 45 లక్షల కోట్ల బడ్జెట్ ని బీసీల అభివృద్ధి కొరకు, బీసీల బాగు కొరకు, బీసీల సంక్షేమం కొరకు, బీసీలు ముందు తీసుకెళ్లాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఎంత చెప్పు? కేవలం 2000 కోట్లు. ఎంత? అంటే భారతదేశంలో ఉన్నటువంటి 80 కోట్ల ప్రజానికము మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి తాగితే సరిపడే బడ్జెట్ అది. ఎంత? మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. మరి దేశం అభివృద్ధి చెందాలంటే దాదాపుగా 150 కోట్ల మంది అభివృద్ధి చెందితే కదా దేశం అభివృద్ధి చెందేది. 70 సంవత్సరాల నుంచి మన భారతదేశం వెనకబడుతుందంటే కారణం ఇది. ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందినే కదా పౌరుని యొక్క నైతిక అభివృద్ధి నిజమైన దేశ అభివృద్ధి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పౌరుడు అభివృద్ధి చెందకుండా ఏ విధంగా అభివృద్ధి చెందుతాం మనము? ఈ విధంగా మీరు కపట ప్రేమ చూపుతా ఉంటే మన ఈ రోజుకి తెలుసుకోకపోతే మన చదువుకొని మూర్ఖులం. మనము తెలుసుకొని మన అమ్మకు చెప్పాలి, మన నాన్నకు చెప్పాలి, మన తమ్ముడికి చెప్పాలి, మన అక్కకు చెప్పాలి, మన ఇంటి పక్కనోడికి చెప్పాలి, ఇంటి ముందోళ్ళకి చెప్పాలి. ఎంత నష్టపోతున్నామని. 530 మార్కులకు వచ్చిన ఒక అమ్మాయికి సీట్ రావాలంటే ఎంత బాధ ఉంటుంది? పద్మా డిగ్రీ కాలేజీలో 380 మార్క్స్ వచ్చిన ఓసీ అమ్మాయికి వచ్చిందంటే 530 అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది, 380 అమ్మాయి చదువుకుంటుంది. దీనికి కారణం ఎవరు? ఈడబ్ల్యూఎస్. మన ఓసీలకి శత్రువులు కాదమ్మా, ఓసీల్లో కూడా పేదలు ఉన్నారు. అయినో నాకు కూడా తెలుసు. ఓసీల్లో ఎంతమంది ఉన్నారు పేదలు? వాళ్ళు ఉండేది 5%.